Hi students, today we will discuss about the job application అమ్మా. సో మన ఇది యూట్యూబ్ ఛానల్ని ఓకేనా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఓకే, మన ఛానల్లో ఫిజిక్స్తో పాటు ఫిజిక్స్ ఆల్రెడీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ కొన్ని పెట్టాము. అలాగే ఆ డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కూడా కంటిన్యూ అవుతుంది, అదైతే స్టాప్ అవ్వదు, కంప్లీట్ అయ్యేంత వరకు సబ్జెక్టు. అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుందమ్మా. ఆల్రెడీ మీకు చెప్పాము, ఇంటిమేషన్ చేశాను, జాబ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటానమ్మా అని. సో మన యూట్యూబ్ ఛానల్కి ఫిజిక్స్ అనేటువంటి డిలీట్ చేసి ఏది యూట్యూబ్ ఛానల్ అని పెట్టాము. సో దీంట్లో మనకి జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 10వ తరగతి చదివిన పిల్లలు, డిప్లొమా కంప్లీట్ అయిపోయిన పిల్లలు, అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీలో కూడా ఉంటారు డిగ్రీ చదివిన పిల్లలు, అందరికీ ఉపయోగపడేటట్టుగా పెడతాం. మీ రిలేటివ్స్కి ఉంటారు, మీరు షేర్ చేయొచ్చు వాళ్ళకి. అలాగే మీకు ఉపయోగపడేటువంటి 10th క్లాస్ లెవెల్లో మీరు కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఏ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్స్ అయినా, ఏదైనా సరే మన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగం గురించి కూడా నేను మీకు ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే ఆ జాబ్ ఇన్ఫర్మేషను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అమ్మా. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దాన్ని షార్ట్కట్లో IOCL అంటాము. సో ఆ జాబ్ అనేది దానికి 3 టైప్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ట్రేడ్ అప్రెంటిస్ అని ఒకటి, నెక్స్ట్ ఫర్ టెక్నీషియన్ అప్రెంటిస్ అని ఒకటి, నెక్స్ట్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అని 3 రకాల పోస్టులకి నాకు ఆ ఇండియన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఇది మొత్తం నేషనల్ వైజ్ అనమాట మనకి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అనేది. సో ఈ నోటిఫికేషన్లో స్టార్టింగ్ డేట్ ఏంటి అంటే, అప్లై చేసే స్టార్టింగ్ డేటు August 2 నుంచే స్టార్ట్ అయినాయి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది. సో దయచేసి నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏంటి అంటే August 19తో లాస్ట్ డేట్. August 19తో లాస్ట్ డేట్. ఇంకా టైం ఉంది, దయచేసి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. మరి మనకి నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే నోటిఫికేషన్ లింక్తో పాటు అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా మీరు ఆ ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్లోకి, లేకపోతే సర్టైన్ అప్లికేషన్లోకి మీరు వెళ్ళిపోతారనమాట. ఓకేనమ్మా. సో ఇది మనకి మరి చూద్దాం, ఇన్ఫర్మేషన్ చూద్దాం, డీటెయిల్స్ చూడండి ఒకసారి. స్క్రోల్ అవుతుంది ఆల్రెడీ, మీకు ఆ స్క్రోల్ అవుతున్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. కంపల్సరీ పట్టుకున్నటువంటి అర్హతలు ఏంటి, మరి ఏజ్ రిలాక్సేషన్ ఉందా, ఏజ్ ఎంత ఉండాలి, వాటికున్నటువంటి ఏమేమి చదివి ఉండాలి, ఓకే, అది మాత్రం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం. ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసరికి అర్హత వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద 10th క్లాస్, 10వ తరగతి చదివి ఉండాలి. కొంతమంది డిప్లొమా చదివే వాళ్ళు కూడా ITI చదివిన వాళ్ళు ఉంటారు మీలో. ITI చదివిన వాళ్ళు 10th క్లాస్తో పాటు ITI క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ ట్రేడ్ అప్రెంటిస్ అనేటువంటి జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 95 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి తొందరగా అప్లై చేసుకోండి. ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరు అప్లై చేసుకోలేరు దీనికి. ఏజ్ తక్కువ ఉండేవాళ్ళు మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. బట్ 18 ఇయర్స్ సార్ ఏజ్ ఎంత ఉండాలి అంటే, ఏజ్ అనేది 18 ఇయర్స్ టు 24 ఇయర్స్ ఉండాలి. 18 నుంచి 24 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకు అనుకోండి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. అదే క్యాస్ట్లో SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే SC ST వాళ్ళు 29 సంవత్సరాల దాకా చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏజ్. ఓబీసీ వాళ్ళైతే 27 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం మాత్రం 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా, ఈ పోస్టులకి. టెక్నీషియన్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డిప్లొమో చేసి ఉండాలి. ఓన్లీ డిప్లొమో కంప్లీట్ చేసిన వాళ్ళకి, అది కూడా ఇంజనీరింగ్ డిసిప్లైన్ అయి ఉండాలి. ఇంజనీరింగ్ డిసిప్లైన్ అంటే సిఎస్సి ఇంజనీరింగ్లో కూడా ఉంటుంది కదా, అది మీరు ఎక్కడ తీసుకుంటారు, డిప్లొమోలో తీసుకుని ఉంటారు అట్లా అనమాట. సో అది మనకి ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఈ ఫర్ టెక్నీషియన్ అప్రెంటిస్కి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 105 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఓకేనా, డిప్లొమా చేసేసిన వాళ్ళు మీ అన్నలకు కూడా షేర్ చేయండి. ఇవి డిప్లొమా చేసి ఉండి ఒక CSE కానీ EEE కానీ అలాంటివి. ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎనీ డిగ్రీ ఉండాలి. డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఇది యూజే. మీ అన్నయ్య వాళ్ళు కానీ, మీకు తెలిసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు, మీరు 10th క్లాస్ అయిపోయి ఉంటుంది. కొంతమంది ITI చేసి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇది యూజ్, అందుకని చేస్తున్నాను అనమాట. సో 200 పోస్టులు ఉన్నాయి ఇవి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి. ఓకేనా, ఏజ్ వచ్చరికి ఎంత అని చెప్పాము మనం, ఏజ్ 18 to 24 ఇయర్స్ ఉండాలి. అది కూడా మనకి July 31 కల్లా నిండి ఉండాలన్నమాట. 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాల్సింది ఎప్పుడు అంటే 2024 ఈ ఇయరే, జూలై పోయిన నెల అనమాట. పోయిన నెల అంటే July 31 నాటికల్లా 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకేనా,
18లోకి వచ్చేసేయాలన్నమాట. 18 కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో మినిమం 18 నుంచి 18 ఎవరికైతే ఉంటాయో 18 ఇయర్స్ టు 24 ఇయర్స్ వరకు. ఓకేనా. సో ఏజ్ రిలాక్సేషను మనకి చెప్పాము ఆల్రెడీ. స్టార్టింగ్ డేటు అప్లై చేసుకున్న త్వరగా ఆగస్టు 2 నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఎండింగ్ డేటు ఆగస్టు 19th వరకు మీకు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనమ్మా. ఇది మనకి దయచేసి అప్లై చేసి ఇంకా నోటిఫికేషన్ ఇంకా జాగ్రత్త చదువుకుంటాము అన్నవాళ్ళు క్లియర్గా చదువుకోండి. మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓపెన్ అవుతుంది. ఓకేనా. క్లియర్గా మీకు అప్లై చేసుకునే విధానం కూడా అక్కడ అప్లై లింక్ అని కూడా ఉంటుంది. దాని మీదకి వెళ్తే మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఉంటుందన్నమాట. ఓకేనమ్మా. సరే, ఇది మనకు ఉన్నటువంటిది. థ్యాంక్ యూ. ఇలాగే మన ఇంకా జాబ్ నోటిఫికేషన్లు మీకు అందించడం కోసం మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులు షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా జాబ్ ఇన్ఫర్మేషన్స్ చదివిన పిల్లలకి మరి జాబులు కావాలి కాబట్టి నాకు వచ్చినటువంటి అప్డేట్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. జాబ్స్ ఇన్ఫర్మేషను. ఓకే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్. దయచేసి మన ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.